నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం నా పేరు మమస మంచిర్యాల పట్టణంలోని రామ్నగర్ ఎన్ఐసి కాలనీలో ఒక పిచ్చి కుక్క రెచ్చిపోయి 40 మందిపై దాడి చేసి విచక్షణ రహితంగా గాయపరిచింది. మంచిర్యాల పట్టణంలోని రామ్నగర్ ఎన్ఐసి కాలనీలో ఓ కుక్క రెచ్చిపోయింది. ఒకేసారి 40 మందిపై దాడి చేసి విచక్షణ రహితంగా గాయపరిచింది. దీంతో గాయాల పాలైన వారు మంచిర్యాల ప్రభుత్వ హాస్పిటల్లో చేరారు. 2 రోజుల క్రితమే పిచ్చి పట్టిన కుక్క కాలనీలో తిరుగుతుందని మున్సిపల్ అధికారులకు సమాచారం అందించినప్పటికీ వారు పట్టించుకోలేదని, గతంలోనే పిచ్చి కుక్కలు కొన్ని కాలనీల్లో తిరుగుతూ పలువురిపై దాడి చేసి గాయపరిచినట్లు బాధితులు తెలిపారు. సోమవారం ఉదయం నుండి కుక్క కాలనీలో తిరుగుతూ కనిపించిన వారిని కరుస్తుందని, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి అంటేనే భయంగా ఉందని కాలనీవాసులు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్య కషాయీకరణ, కార్పొరేటీకరణను ప్రేరేపిస్తూ శాస్త్రీయ విద్యా స్థానంలో మనువాద సిద్ధాంతాన్ని అమలుపరచడంలో భాగంగా నూతన జాతీయ విద్యా విధానంను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందని భారత్ బచావో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కనుకుంట్ల మల్లయ్య పేర్కొన్నారు. సిసిసి న్యూస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని ఈ నెల 25, 26 తేదీల్లో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బుద్ధిజీవులు, మేధావులు, ప్రొఫెసర్లు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొని విద్యా వ్యవస్థలో జరిగే నష్టాలను చర్చించడం జరుగుతుందన్నారు. నూతన విద్యా విధానాన్ని కేంద్రం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో భారత్ బచావో జిల్లా కార్యదర్శి ఇబ్రహీం, సమ్ము రాజయ్య, వడ్డేపల్లి మనోహర్, సోమయ్య, ప్రభాకర్, రాజు, విద్యార్థి నాయకులు శ్రావణ్, గణేష్, విక్రమ్, సనత్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఒక కులం పట్ల మరొక కులం దేశపూర్త భావజాలంతో ఒకరికొకరు పోట్లాడుకునే పరిస్థితిని ఈరోజు విద్యారంగంలోకి తీసుకొచ్చిన పరిస్థితి మన కళ్ళ కనబడుతూ ఉన్నది. ఏం జరుగుతుంది? బౌద్ధం, జైనం, లోకాయతం ఇట్లాంటి ఒక అనేక రకమైనటువంటి బహుళత్వానికి సంబంధించిన ఫిలాసఫీలను ఈరోజు దెబ్బతీస్తూ వాళ్ళు ఒకే ఒక ఫిలాసఫీ ఉండాలి, అది హెడ్గేవార్ ఫిలాసఫీ ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఢిల్లీ యూనివర్సిటీలో అంబేద్కర్ ఫిలాసఫీని వాళ్ళు తొలగించాలి, అంబేద్కర్ పాఠ్యాంశాన్ని తొలగించాలని చెప్పేసి వాళ్ళు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇదొక రకంగా ఇట్లా ఉంటే మల్టిపుల్ డిసిప్లినరీ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి మల్టిపుల్ ఎంట్రన్స్ అనేటువంటి ఒక మెథడ్ ద్వారా ఇలా అమీర్పేటలో నేర్చుకునే కోర్సులను వాటిని ఒక సంవత్సర కాలంలో చదువుకునేటువంటి విధంగా తయారు చేసి విదేశాల్లో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలకు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళకు పనిచేస్తూ తక్కువ జీతాలకు పనిచేస్తూ ఒక కార్పొరేట్ బాన్సలుగా మన మార్చేటువంటి ప్రయత్నాన్ని వాళ్ళు ఉన్నత విద్యారంగం ద్వారా వాళ్ళు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నది. ఈ కార్పొరేటీకరణ, కాషాయీకరణ అనేటువంటి వాటికి ఈరోజు ఒక నూతన జాతీయ విద్యా విధానం అనేటువంటి పేరు పెట్టి వాళ్ళు నూతన జాతీయ విద్యా విధానం 2020 అనేటువంటి పేరు పెట్టి మన ముందు తీసుకొస్తా ఉన్నారు. నిజానికి ఇది నూతన జాతీయ విద్యా విధానం ఎంతకు కాదు, ఇది సనాతన జాతీయ విద్యా విధానం అని చెప్పేసి దీనికి పేరు మార్చుకుంటే బాగుంటుంది. దీని ద్వారా మధ్యయుగాల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది, దేశం వెనుకపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కావున ఇందులో రిజర్వేషన్స్ ఉండవు, సామాజిక న్యాయం ఉండదు, శాస్త్రీయ అంశాలకు చోటు ఉండదు. కావున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు, విద్యార్థి లోకం, అదేవిధంగా మేధావులు, విద్యావేత్తలు తీవ్ర ఆందోళన చెంది ఈరోజు ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనబడుతున్నది. దాంట్లో భాగంగానే ఇవాళ ఫిబ్రవరి 25, 26వ తేదీన హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిల భారతీయ విద్యార్థి సదస్సును మేము తలపెట్టడం జరిగింది. దీంట్లో ప్రొఫెసర్ హరగోపాల్ గారు, రామ్ పుంజాని గారు, కోల్సీపాటిల్ గారు, జేబీ రాజ్ గారు, మధుప్రసాద్ గారు, అనితా రాంపాల్ గారు, మొత్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రాష్ట్రాల నుంచి కూడా ప్రొఫెసర్లు, విద్యావేత్తలు, అదేవిధంగా మేధావులు మొత్తం కూడా భారత్ బచావో రాష్ట్ర కమిటీ సభ్యులు, నేషనల్ కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు అందరూ కూడా పాల్గొని ఈ సదస్సును విజయవంతం చేయాలని చెప్పేసి మేము పేరున డెవలప్ కానీ అటువంటి డెవలప్ కానటువంటి ఒక విద్యా విధానం మీరు తీసుకొస్తున్నారు. మనం చూస్తున్నాం కదా, ఇవాళ రామాయణాన్ని కానీ భారతాన్ని కానీ అవి ఒక చరిత్రగా వాళ్ళు ఇవాళ మన మీద ప్రొజెక్ట్ చేస్తున్నారు. అవి చరిత్ర కాదు, కల్పిత గాథలు అవి. వాటిని అందులో ఉన్న పాత్రలను దేవుళ్ళుగా చిత్రీకరించి నిజంగానే జరిగింది అన్నట్టుగా ఆ దైవ రూపాలు అన్నట్టు ప్రజల ప్రచారం చేస్తారు. ఇది మూఢనమ్మకాలకు చాలా ఇంకా ఉన్న మూఢనమ్మకాలను బలిష్టం చేయడానికి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు. కాబట్టి ఇటువంటి యొక్క తరుణంలో ఈ విద్యార్థులందరూ కూడా ఏకమయ్యేలా యువత, విద్యార్థి లోకము ఇవాళ కన్ను తెరిచింది. ఇవాళ గ్రామాలకు తరలండి ఒకప్పుడు ఇచ్చినట్టు పిలుపులాగానే ఇవాళ కూడా వాళ్ళు తరలి బయలుదేరిండ్రు. ఈ యొక్క యువత కానీ విద్యార్థులు కానీ తలుచుకుంటే ప్రపంచంలో చాలా ప్రభుత్వాలు బుద్ధి చెప్పిర్రు, ఇక్కడ కూడా అదే బుద్ధి చెప్తారని ఈ యువత చాలా వేగవంతంగా స్పందించి ఇటువంటి యొక్క అశాస్త్రీయ విద్యా విధానాలను అడ్డుకుంటారని చెప్పి మేము భావిస్తూ లక్షణపేట పట్టణంలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో మంగళవారం వాగేశ్వరి కళాశాలలో వీడుకోలు వేడుకలు సందడిగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ అప్పని లక్ష్మణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు క్రమశిక్షణ దేశభక్తి భావాలతో వెలుగుతూ ఉన్నతమైన స్థానాలకు చేరుకోవాలని తల్లిదండ్రులకు కళాశాలలకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఇదే వాగేశ్వరి కళాశాలలో చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు నేడు ఉన్నతమైన స్థానాలు ఉన్నారన్నారు. విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించడం ద్వారా మంచి అవకాశాలు దక్కుతాయన్నారు. ఎందుకు జరుపుకుంటామా మనం అంటే జూనియర్ విద్యార్థులు సీనియర్లకు పార్టీ ఇస్తారు. ఏ పార్టీ ఇస్తారు? ఫేర్వెల్ పార్టీ ఇస్తారు. ఎలాంటి మిస్టేకులు చేసినా అలాంటి మిస్టేకులు మీరు చేయకూడదని వారి నుండి సలహాలు తీసుకుంటూ జరిపే పార్టీ మనకు ఫేర్వెల్ పార్టీ. కాబట్టి ఈ ఫేర్వెల్ సందర్భంగా మీరు ఏం చేయాలంటే సలహా తీసుకోవాలి, సూచనలు తీసుకోవాలి. ఎవరి? సీనియర్లు. అయితే ఈ సందర్భంగా మనకి ఏంటంటే సెకండ్ ఇయర్ విద్యార్థులు ఇంకెవరమ్మా ఫైనల్ ఇయర్ విద్యార్థులు బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు భవిష్యత్తులో మంచి కోర్సులు ఎంచుకొని మంచిగా రాణించాలని కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇంటర్ అయినాక ఏం చేయాలి? డిగ్రీ చేయాలా, బీటెక్ చేయాలా, ఎంబీబీఎస్ చేయాలని డౌట్స్ ఉంటాయి. చాలామంది విద్యార్థులు డిగ్రీ వైపు పోతున్నారు. ఎందుకు పోతుందంటే ఒక డిగ్రీ చేసిన డిగ్రీ కంప్లీట్ అయినాక ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ చేయవచ్చు. ఎందుకంటే అది మన ఇండియన్ కంట్రీలో హైలీ పవర్ఫుల్ జాబ్స్. ఏ జాబ్స్ అమ్మా? ఐఏఎస్ అండ్ ఐపీఎస్. దేంతో? కేవలం డిగ్రీ తోటి. అంటే మరి జాబ్ ఎట్లా వస్తుంది? జాబ్ రావాలంటే ఫస్ట్ కష్టపడాలి. 24 hours 24/7 చదివితేనే మీకు జాబ్ వస్తుంది. అది రావాలంటే ఏం చేయాలి? మీరు బాగా చదవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? చదవడం లేదు. ఏం చేస్తున్నాం? ఎప్పుడు సెల్ఫీలు, స్టేటస్లు. మరియు విద్యార్థులకు ఫ్రెషర్స్ డే ఫేర్వెల్ డే శుభాకాంక్షలు. ఇవాళ ఈరోజు మనం ఇక్కడ సమావేశం జరగడం జరిగింది. అంటే ఫైనల్ ఇయర్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళకు వేడుకలు సమావేశం ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరిని సదుద్దేశంతో మంచి మార్గంలో నడపాలని కాలేజీ స్థాపించడం జరిగింది. అంతేకాకుండా చాలామందికి ఉచిత విద్యను అందించి అన్ని కాలేజీలు మూతబడిన మా కాలేజీ వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని అన్ని సకల విద్యలను అందించి మంచి విద్యను అందించి మంచిని నేర్పి క్రమశిక్షణను కలుగజేసి ఉన్నతమైనటువంటి వ్యవస్థలో ఉన్నతమైనటువంటి స్థానంలో పిల్లలను నిలపడం జరుగుతుంది. అంతేకాకుండా మంచి కోర్సులలో నెక్స్ట్ మనం జరగబోయే దాంట్లో మంచి కోర్సులను తీసుకొచ్చి ఆ కోర్సులను స్థాపించడం జరుగుతుంది. అంతేకాకుండా మన కాలేజీ అనేది క్రమశిక్షణకు మారుపేరు. మరియు మన కాలేజీలో చాలా మటుకు అమ్మాయిలు అనేవాళ్ళు జాయిన్ అవుతున్నారు. వాళ్ళు ఎందుకంటే మన కాలేజీ క్రమశిక్షణ అనేది బాగుండి మన కాలేజీలో మంచి విద్యను అందించడం వల్ల మన కాలేజీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మన జీవితంలో మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని కనుక సాధిస్తే ముందుగా ఆనందించే వాళ్ళు ఎవరంటే మన తల్లిదండ్రులే సంతోషపడేది. ఎందుకంటే మన పాడోళ్ళకు పగోళ్ళకు కుళ్ళు ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మనం మంచిగా బతికినట్లయితే మన పక్కోడే ఓర్వాడు. కానీ గురువుకు మాత్రం అలా ఉండదమ్మా. ఏంటంటే మా యొక్క విద్యార్థి కనుక ఏంటంటే ఒక ఉన్నత లక్ష్యాన్ని కనుక చేరుకున్నట్లయితే తల్లిదండ్రుల తర్వాత ఎక్కువ సంతోషపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతను గురువు మాత్రమే. కాబట్టి విద్యార్థులందరూ కూడా మంచి లక్ష్యంతో కష్టపడి చదివి మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించి మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మరి విద్యా బుద్ధులు నేర్పినటువంటి గురువులకు కూడా మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మందమరి ఏరియా రామకృష్ణాపూర్ ఆర్కే1A పాలవాగు సమీపంలో గల శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర సింగరేణి ఆధ్వర్యంలో ఈ నెల 21, 22, 23, 4 తేదీల్లో నిర్వహించనున్న సందర్భంగా కంకవనంకు బోనం చెల్లించి కొబ్బరికాయలు కొట్టి కోయ పూజారులచే బోనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మందమరి జీఎం ఏ మనోహర్ పాల్గొని పూజలు నిర్వహించారు.
కంకవనం తీసుకొని వెళ్లి సమ్మక్క సార్లమ్మ పగడిగిద్ద రాజు గద్దెల సమీపంలో నిలిపి పూజలు చేసి అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆర్కే1A పాలవాగు సమీపంలో గల శ్రీ సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని భక్తులు తమ తమ కోరికలను తీర్చుకోవాలన్నారు. మేడారం వెళ్లడం దూరభావం ఉన్నందున కార్మికులు సింగరేణి విధులకు గైర్హాజరు అవ్వడం చేత సింగరేణికి నష్టం జరుగుతుందని ఉద్దేశంతో ఆర్కే1A పాలవాగు సమీపంలో సమ్మక్క సారలమ్మ జాతరను సురేంద్ర బాబు, ప్రభాకర్, బొద్దుల సదానందం, సుదర్శన్ గౌడ్ల ఆధ్వర్యంలో సమ్మక్క సారలమ్మ జాతరను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈరోజు ప్రారంభమైంది. ఈరోజు గద్దెల వద్దకు కంకవనం అమ్మవారి గద్దెల మీద కంకవనం తీసుకొచ్చి పెట్టడం జరిగింది. రేపు సాయంత్రము సారలక్క గద్దెకు వస్తుంది కనుక సింగరేణి కార్మిక వర్గం అంతా ప్రజలంతా రేపు సాయంత్రం వచ్చి మొక్కులు చెల్లించుకోవాల్సిందిగా ఏఐటీసీగా మేము కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఎల్లుండి సారలమ్మ కూడా వస్తుంది. మన సింగరేణి యాజమాన్యం సకల సౌకర్యాలతోటి ఇక్కడ మరి మేడారను మైమర్పించే విధంగా ఇక్కడ ఆర్కే1A గని సమీపంలో సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. కనుక సింగరేణి కార్మికులు ఈ యొక్క ఆర్కే1A గని సమీపంలో గల సమ్మక్క సారలమ్మను దర్శించుకొని ఇవాళ మరి మొక్కులు చెల్లించుకొని సింగరేణికి అప్పచెప్పడం జరిగింది. అప్పటి నుంచి సింగరేణి యాజమాన్యమే పూర్తిగా డబ్బులు కానీ ఖర్చు కానీ ఏదన్నా కానీ అప్పుడు మేము దీన్ని నిర్వహించేది. సింగరేణికి 50,000 లక్ష రూపాయలు చెల్లించేది. ఇప్పుడు సింగరేణి మొత్తం వాళ్ళే చేస్తున్నారు. వచ్చిన డబ్బులతోనే సిఎస్ఆర్ కింద కొన్ని దేవాలయాలు కానీ కొన్ని మంచి పనులు కానీ సింగరేణి ఇప్పటికీ కొనసాగుతుంది. కానీ ఈ సంవత్సరం ట్రెడిషన్ ఏంటంటే ఈ సంవత్సరం 9 క్లోజ్ అవుతుందని చెప్తున్నారు. 9 క్లోజ్ అయినా ఇంకొక 10 సంవత్సరాలు చేస్తామని వాళ్ళు అంటున్నారు. దీని తదుపరి కార్యాచరణను లైకిల్ మండలం వచ్చి దీని ఒక పర్మనెంట్ మేడారం మినీ మేడారంగా ప్రసిద్ధి చెందించాలని అందరికీ అందరూ కూడా సింగరేణి యాజమాన్యం సౌజన్యంతో వారి సహసహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి భక్త మహాశయులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని మరి ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా చేసి గతంలో కూడా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది. ఓన్లీ సమ్మక్క సారక్క జాతరప్పుడు మాత్రమే గుర్తు చేసుకోకుండా ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేసి మరి సమ్మక్కం చేసుకునే ప్రతి సమయంలో ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి భక్తులు వచ్చి ఈ 3 రోజులే కాకుండా నిరంతరం ఇక్కడికి వచ్చే ప్రక్రియని మరి కొనసాగించాలని చెప్పి మరి భక్తులకు మరి యాజమాన్యానికి మరి ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా సూచన చేస్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఓసీపీ వచ్చినా కూడా ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి మరి ఈ యొక్క దైవ క్షేత్రంగా దీన్ని తీర్చిదిద్దాలని చెప్పి మరి టీఎన్టీసీ యూనియన్ తరఫున మరి టీడీపీ తరఫున నూతనంగా మెదక్ జిల్లా డీఎస్పీగా వచ్చిన వెంకటరెడ్డిని జిల్లా ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. డీఎస్పీ సోమ వెంకటరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాల్వతో సత్కరించారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపారు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు. అనంతరం డీఎస్పీ వెంకటరెడ్డి మాట్లాడుతూ చట్టానికి అందరూ లోబడి ఉండాలని, చట్టం ఎవరైనా అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని వారు అన్నారు. ముఖ్యంగా యువత చెడు మార్గాలు పట్టకుండా, మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా సక్రమైన పద్ధతిలో నడుచుకోవాలని, సన్మార్గంలో నడవాలని సూచించారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బస్సు యాత్ర ఈ నెల 23 సాయంత్రం 6 గంటలకు మంచిర్యాలకు వస్తున్నట్లు బీజేపీ పట్టణాధ్యక్షుడు వంగపల్లి వెంకటేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి తుల ఆంజనేయులు తెలిపారు. మంగళవారం వారు మంచిర్యాలలోని మీడియా సమావేశంలో మాట్లాడారు. కిషన్ రెడ్డి యాత్ర ఆసిఫాబాద్ నుంచి బెల్లంపల్లి, మందమరి మీదుగా మంచిర్యాలకు చేరుకుంటారని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గార్డెన్ వద్ద కిషన్ రెడ్డికి ఘన స్వాగతం పలికి ద్విచక్ర వాహనాల ర్యాలీతో మంచిర్యాల పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఏది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందన్నటువంటి పూర్తి విషయాలను కిషన్ రెడ్డి గారు ఈ జిల్లాలో పర్యటించినప్పుడు తెలియజేస్తారు. అంతేకాకుండా నిన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికి 2 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇలా ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తుంది. అంతేకాకుండా అంత్యోదయ కార్డు ఉన్నటువంటి వ్యక్తులకు 35 కిలోల బియ్యాన్ని ఉచితం ఇస్తుంది. ఇది కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. పేద, మధ్య, బడుగు, బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతిగా ఉంటున్నటువంటి మోడీ గారిని మరొకసారి గెలిపించుకునేటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వివరించాలన్నటువంటి ఉద్దేశంతో విజయ సంకల్ప యాత్రను చేపట్టడం జరిగింది. కాబట్టి ఏదైతే 23 తారీఖు రోజు మంచిర్యాల ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క విజయ సంకల్ప యాత్రను మందమరి మండలం బొక్కలగుట్టలోని గాంధారి కిలాను సోమవారం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధారి మైసమ్మ జాతర ఈ నెల 23, 24, 25 తేదీలలో ఆదివాసులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని తెలిపారు. ఆదివాసులు కోరిన కోరికలు తీర్చే దేవతగా భావిస్తారని అన్నారు. జాతరకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు అన్ని వసతులు కల్పించాలని సూచించారు. ఏది మొక్కుంటే అది నిజమవుతుందని చెప్పి వాళ్ళకి ఈ సంకల్పం ఉంది. వారు దాని ద్వారానే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ ఈ భక్తులకు అందరికీ కూడా సరైన అరేంజ్మెంట్స్ చేసే అవసరం ఉంది. ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడాను. ఇక్కడ మంచినీటి సౌకర్యము, ఈ రోడ్డు సౌకర్యము, ఇక్కడ ఎలక్ట్రిసిటీ జనరేటర్స్తో సహా ఎలక్ట్రిసిటీ ఇవ్వడము, ఇంకా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడము కలెక్టర్ అన్నీ కూడా చూసుకుంటానని చెప్పడం జరిగింది. నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చి పై వరకు నడిచే అవకాశం కలిగింది. అప్పుడు కూడా పోయి మొక్కి గాంధారి మైసమ్మకు నేను ఇక్కడ నుంచి కింది నుంచి పైకి నడిచే వరకు చాలామంది మధ్యలో ఆఫ్ అయిపోయినారు. కానీ ఒక మంచి ఎక్సర్సైజ్ అయింది. మంచిగా కోరికలు ఉండాలంటే కొంచెం కష్టపడాలి. సో మేము ప్రత్యేకంగా కమిటీ సభ్యులు ఏదైతే వారి ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళ ఇంట్రెస్ట్ తీసుకొని ఈ జాతరను భక్తులకు మంచిగా సహకరించి సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి వాళ్ళ తపన ఏదైతే ఉందో డెఫినెట్లీ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి మీకు ఏం సహకారం కావాలన్నా కానీ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఛత్రపతి శివాజీ మహారాజ్ 394వ జయంతి వేడుకల సందర్భాన్ని పురస్కరించుకొని మంచిర్యాలలో శోభయాత్ర నిర్వహించారు. సోమవారం సాయంత్రం ఛత్రపతి శివాజీ భారీ ఘాట్ అవుట్ కొలువు తిరిగిన వాహనంతో మంచిర్యాలలోని ఓవర్ బ్రిడ్జ్, మెయిన్ రోడ్, బెల్లంపల్లి, ఐబీ చౌరస్తా, హమాలివాడలో యువకులు జుర్రు లోహిత్ యాదవ్ మిత్ర బృందం ఆధ్వర్యంలో శోభయాత్ర జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ అధికార ప్రతినిధి తుల ఆంజనేయులు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొనడం హర్షణీయమని కొనియాడారు. కానీ ఈరోజు ఇలాంటి మహనీయుల యొక్క చరిత్ర మనకు అవసరమైనటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి మహానుభావులు ఏదో ఛత్రపతి శివాజీ కానీ, లేకపోతే భగత్ సింగ్ గారు కానీ, లేకపోతే నేతాజీ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, ఇలా స్వామి వివేకానంద, ఇలాంటి మహనీయుల యొక్క చరిత్ర ఈనాటి యువతకు వివరించినట్లయితే సమాజంలో ఎన్నో రకాల ఇలా గొప్ప విజయాలు సాధించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఉన్నత విద్యాశాఖ వారు ఏదైతే ఈరోజు చదువుకుంటున్నటువంటి విద్యా వ్యవస్థలో ఇలాంటి మహనీయుల యొక్క చరిత్రను కూడా జోడీకరించాలని చెప్పేసి ఈ శోభాయాత్ర మేము చేస్తున్నాము. కాబట్టి మంచిర్యాలలో మేము ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఒక విగ్రహం కూడా లేకపోవడం చాలా బాధాకరంగా చేస్తూ ఇప్పటికీ మేము కలెక్టర్ని గారిని కావచ్చు, ఎమ్మెల్యే గారిని కావచ్చు, మేము ఇంతకుముందు కలిసాము. కాబట్టి వాళ్ళు ఇదంతా ఒక్కసారి దృష్టిలో పరిగణించుకొని ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి మంచిర్యాలలో అఫీషియల్గా ఒక ప్లేస్ అంటూ ఇస్తే యువత అందరికీ కూడా, హిందువులందరికీ కూడా ఒక ఆదర్శంగా నిలుస్తుందని. లయన్స్ క్లబ్ ఆఫ్ గర్మిల్లా మంచిర్యాల ఆధ్వర్యంలో మేడారం జాతరకు వెళ్తున్న మంచిర్యాల డిపోకు చెందిన డ్రైవర్లు, కండక్టర్లకు పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ ఆర్టీసీ ఆర్ఎం సాల్మాన్ రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాల్మాన్ రాజ్ మాట్లాడుతూ గత జాతర కంటే ఈసారి పెద్ద సంఖ్యలో భక్తులు మేడారం జాతరకు వెళ్తున్నట్లు తెలిపారు. 12 గంటల పాటు ప్రయాసానం చేసి వచ్చే డ్రైవర్లు, కండక్టర్లకు భోజనం పంపిణీ చేయడం అభినందనీయమని కొనియాడారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గర్మిల్లా డైరెక్టర్ ముఖేష్ గౌడ్ మాట్లాడుతూ జాతరకు భక్తులకు తీసుకువస్తున్న డ్రైవర్లు, కండక్టర్లకు పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. వారి సేవలను గుర్తిస్తూ ముందుకు వచ్చి సహకారం అందించాలని కోరారు. మరి ఈ ప్రాంతాల నుంచి బస్సులు నడుపుతున్నటువంటి విధంగా మరి బయట నుంచి కూడా చాలామంది సిబ్బంది వచ్చారు. కాబట్టి సో వారికి కూడా ఏర్పాట్లు మా వంతు మేము చేసినా కానీ ఇంకా మరి ప్రజల యొక్క సహకారము, మరి కొంతమంది మరి దాతలు కూడా మరి లయన్స్ క్లబ్ గరిమెల్ల వారు నిజంగా మరి వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా సిబ్బందికి మరి ఆకలి అయినప్పుడు ఆహారం ఇవ్వడం అనేది, ఎందుకంటే 24 గంటలు పని చేస్తుంటాం కాబట్టి మేము మేడారం జాతరకు ఒక ట్రిప్ చేసి రావాలంటే 12 గంటలు పడుతుంది. కాబట్టి ఈ 12 గంటల్లో మరి 2-3 సార్లు 2 సార్లన్నా కనీసం తినేటువంటి అవకాశము ఉంటేనే మనిషి మరి చేయగలుగుతాడు పని. మరి అలాంటి పరిస్థితి మరి మాకు ఇక్కడ అవకాశం లేదు. కాబట్టి మరి లయన్స్ క్లబ్ వాళ్ళు నిజంగా మా యొక్క
ఆలోచన చేసి మానవతా దృక్పథంతో మరి ఈ ఆకలి తీర్చేటువంటి ఆ గొప్ప మరి భాగ్యాన్ని మరి వారు మాకు అందించడం అనేది వారికి నేను మరి నిండైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈనాడు మహామేడారం జాతర సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా ఇంతకుముందు ఆర్ఎం గారు చెప్పినట్టు 360 బస్సులు మంచిర్యాల డిపో నుంచి అక్కడికి వెళ్ళడం భక్తుల సౌకర్యార్థం గతానికి పోలిస్తే ఈసారి ఇంకా రెట్టింపు బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకించి ఆర్ఎం గారికి, డిఎం గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరికీ నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి ప్రయాణం అది. దాదాపు 12 గంటలు ఇంతకుముందు సార్ చెప్పినట్టు 12 గంటలు పోతూ మార్గం మధ్యలో చాలా ట్రాఫిక్ కూడా జామ్ అవుతుంది. కొన్ని గంటల తరబడి కూడా మీరు ఆ రోడ్ల మీదనే ఉండాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మా లయన్స్ క్లబ్ ఆఫ్ గర్మిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర అన్న గారు మీ అందరికీ కూడా కొద్దిగా ఉడతా భక్తిగా, అదేదో పెద్ద అది కాదు, అయినప్పటికీ మనతో అయినంత వారికి ఏదైనా చేయాలి అనేటువంటి ఒక మంచి భావనతోటి ఈనాడు పులిహోర ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది. నేను ఈ సందర్భంగా అన్ని స్వచ్ఛంద సంస్థలను కూడా కోరుతా ఉన్నాను. ఈ విధంగా మేడారం జాతరకు వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరికి, ఎవరైతే కష్టపడి ఇలాంటి బస్సులు కానీ ఇంకేమన్నా ప్రయాణాలలో వెళ్ళే వారందరికీ కూడా మనకు తోచినంత ఈ విధంగా పులిహోర ప్యాకెట్స్ కానీ, వాటర్ ప్యాకెట్స్ కానీ, బటర్ మిల్క్ ప్యాకెట్స్ కానీ అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తే బాగుంటుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సమ్మక్క సారలమ్మ జాతర కోసం 365 ఆ పైగా బస్సులను నడిపిస్తూ సమ్మక్క సారలమ్మ వనదేవతలకు మొక్కులు చెల్లించడానికి భక్తులు ఎక్కడ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఇంతమంది వాళ్ళు అవిశ్రాంతంగా చిత్తశుద్ధితో బాధ్యతలు వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా డ్రైవర్లకు, కండక్టర్లకు ఈ సందర్భంగా మీకు అందరూ కూడా అభినందనలు, తర్వాత ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. కాబట్టి మీ తీసుకున్న పాత్రని మేమైతే అస్సలు మర్చిపోము. మాకు ఎందుకంటే ఈ లయన్స్ ఇంటర్నేషనల్ క్లబ్ అనేది ఒక స్వచ్ఛంద సేవా సంస్థది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 210 దేశాల పైగా 1.5 మిలియన్ సభ్యతతో చేస్తూ ఉంది. చాలా సేవా కార్యక్రమం చేస్తాయి. కంటి ఆపరేషన్ కావచ్చు, విద్యా వైద్యం కావచ్చు, ఇలాంటి సేవా ప్రకృతి విలయ సంబంధించిన కావచ్చు. ఈ విధంగా ఏదైనా సరే ప్రతి సందర్భం కూడా లయన్స్ ఇంటర్నేషనల్ అనేది ముందుంటుంది. మీరు ఈ టైంలో ఏదో టైంలో మీరు ఇబ్బంది పడుతూ ఉంటుంది. మా ఉడతాబతిగా చిరుసాయంగా గర్మిల్ లయన్స్ క్లబ్ వాళ్ళు ఈ ఒక మంచి పులిహోర ప్యాకెట్ మీద ఇది ఎనీ టైం, ఎందుకంటే సిల్వర్ ప్యాకెట్ కాబట్టి ఇది పాడు కాదు, అన్ని ఆలోచించేది ప్యాక్ చేయడం జరిగింది. మీరు ఎనీ టైం మీకు ఎప్పుడు ఆకలితే అప్పుడు తినేసారు, రాత్రి పగలు తేయడం ఎప్పుడైనా అవుతాయన్నమాట. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని పారుపల్లి సమీపంలో గల కాలభైరవ ఆలయంలో నరదోష నివారణకు కాలభైరవ హోమం ఘనంగా నిర్వహించారు. అటవీ ప్రాంతంలో స్వయంభూగా వెలిసిన ఈ ఆలయంలో భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని శృంగేరి శారదాపీఠ ఆస్థాన ప్రవచనిద భాంచం పెళ్లి సంతోష్ శాస్త్రి ఆధ్వర్యంలో హోమ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన భక్తులకు ప్రవచనాలను బోధించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భైరవ నామస్మరణంతో అటవీ ప్రాంతం మారిమ్రోగింది. నేను సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.